హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి. ఉద్యోగులు రివర్స్. చంద్రబాబుకు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు 25,000 కోట్ల బకాయిలపై ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి హామీలను నెరవేర్చకపోవడంతో వారు తమ ఆందోళనను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. 3 డిఏల బకాయిలు, వేతన సవరణ, ఉద్యోగ సదుపాయాలపై ప్రభుత్వ తీరును ప్రశ్నించే సమయంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది 25,000 కోట్ల రూపాయల బకాయిల సమస్య. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 25,000 కోట్ల రూపాయల వరకుగా పెండింగ్‌లో ఉన్నాయి బకాయిలు. సో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటం అరుదుగా చూస్తూ ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నందున ఈ కారణంగా ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేయడం ఆలస్యం అవుతోందనైతే ప్రాథమికంగా అంచనా. ఉద్యోగుల డిమాండ్‌లు. కనీసం ఒక డీఏ అయినా తక్షణమే విడుదల చేయాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన కాలపట్టి ప్రకటించాలని కోరుతున్నారు. డీఏ పెంపు ప్రభుత్వంపై ఒత్తిడి. ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిల్లో ప్రధానంగా 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మారితే డీఏలు విడుదలవుతాయని భావించాయి. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ప్రారంభించారు. ఉద్యోగుల డిమాండ్లు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కనీసం ఒక డీఏ అయినా వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల హక్కులను కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన సవరణలు చేయాలి. అలాగే 14వ వేతన సవరణ అధ్యయన కమిషన్‌ను హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఏర్పాటు చేయాలి. ఇక ఉద్యోగుల అసంతృప్తి ప్రస్తుత ప్రభుత్వంపై ప్రభావం. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఎప్పుడైనా ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మారితే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమకు సంబంధించిన హామీలు నెరవేరనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనూ వెనుకాడరు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నిరసనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆ ప్రభావం పొలిటికల్‌గా కూడా కనిపించవచ్చు. ఇకపై నాలుగోది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల భవిష్యత్తు. ప్రతి నెల ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు 6,500 కోట్ల రూపాయల వేతనాల కోసం వెచ్చించాల్సి అంటే ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతి నెల. దీనికి అదనంగా బకాయిలు చెల్లించాల్సిన ఒత్తిడితో ప్రభుత్వం ఎదుర్కొంటోంది. కానీ ఉద్యోగుల డిమాండ్లను విస్మరిస్తే ప్రభుత్వానికి సీరియస్‌గా ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యోగుల సమ్మె లేదా నిరసనలతో పరిస్థితి మరింత ఉద్రిక్తమయ్యే అవకాశము ఉంది. ఇక ఐదవది చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల నమ్మకం. ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితి మారలేదనే అభిప్రాయంలో ఉన్నారనమాట. మరి ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లను త్వరలోనే తీర్చకపోతే ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశము ఉంది. ఇక సింపుల్‌గా చెప్పాలంటే 25,000 కోట్ల బకాయిలు ఉద్యోగుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణమే కనీసం ఒక డీఏ అయినా విడుదల చేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం త్వరలో పెద్ద స్థాయిలో నిరసనకు వచ్చే అవకాశం. చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు కానీ డీఏల విడుదలలో ఆలస్యం. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశము ఉంది. కాబట్టి త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు అయితేనేమి, ఆర్థికేతర సమస్యలను ఒకేసారి కాకపోయినా ఒక్కొక్కటిగా అయినా మొదలుపెట్టి వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.